హాయ్ అండి. ఈరోజు వీడియోలో టేస్టీగా పెసరట్లు ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ముందుగా పెసలు ఓవర్ నైట్ నానబెట్టుకోవాలండి. అలాగే అందులో గుప్పెడు బియ్యం వేసుకుని నానబెట్టుకుంటే పెసరట్లు క్రిస్పీగా వస్తాయండి. తర్వాత ఇలా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ఒక 5 పచ్చిమిర్చి, 1 అంగుళం అల్లం ముక్క, 1 స్పూన్ ధనియాలు, కొద్దిగా జీలకర్ర, ఒక 5 వెల్లుల్లి రెమ్మలు వేసుకుని మిక్సీ పట్టుకున్నాక అందులో మనం ముందుగా నానబెట్టుకుని వాష్ చేసుకున్న పెసలు, కొద్దిగా సాల్ట్ వేసుకుని పిండి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. సాల్ట్ మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి. తర్వాత స్టవ్ పైన పాన్ పెట్టి ఒక గరిటెడు పిండి ప్యాన్ అంతా వేసుకుని కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు, దానిపైన కొద్దిగా జీలకర్ర వేసుకుని 1 స్పూన్ నెయ్యి వేసుకుని చుట్టూ 1 స్పూన్ ఆయిల్ వేసుకుని పెసరట్టు క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి. ఇలా నెయ్యి వేసుకోవడం వల్ల పెసరట్టు చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే త్వరగా అరుగుతుంది. మంట లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవడం వల్ల పెసరట్టు క్రిస్పీగా వస్తుంది. పెసరట్టు ఇలా గోల్డెన్ కలర్ వచ్చాక రెండో వైపుకి కూడా తిప్పుకుని ఫ్రై చేసుకోవాలి. అంతే అండి, టేస్టీ అండ్ క్రిస్పీ పెసరట్టు రెడీ. దీని కాంబినేషన్గా అల్లం చట్నీ చాలా బాగుంటుందండి. అల్లం చట్నీ రెసిపీ మన ఛానల్లో పోస్ట్ చేశాను, ఒకసారి వెళ్ళి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.